దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగనే ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయములో 10వ వాక్య భాగం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. మనకున్న పరిస్థితులలో పర్వతములు గమనించండి, మెట్టలను గమనించండి. పర్వతములు తొలగిపోయినప్పటికీ, మెట్టలు తత్తరిల్లినప్పటికీ అలాంటి పరిస్థితులు అన్నట్టు అవి. ఆ పర్వతములు లాంటి, మెట్టలు లాంటి పరిస్థితులలో అలాంటి మనస్తత్వం కలిగిన ప్రజల మధ్య మనం ఉంటున్నాం కనుక పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా, ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నిన్ను మోసం చేసినా అది వారికి మోసంగా ఎంచబడదేమో కానీ నిజముగా దేవుడు ఆయన కృపతో నిన్ను ఆవరిస్తాడు. నా కృప నిన్ను విడిచిపోదు. వారు మోసం చేశారనుకుంటారే తప్ప, వారు నీకు అన్యాయం చేశారే, నిన్ను టార్గెట్ చేస్తున్నారే అని అనుకుంటారు తప్ప, దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో, స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో వాళ్లకు తెలియకుండానే నిన్ను తీసుకెళ్ళి అంత ఉన్నతమైన స్థానంలో పెడుతున్నారనే విషయం వారికి తెలియదు. వాగ్దానం చేసిన దేవుడు నా కృప నిన్ను విడిచిపోదు. యోసేపు యొక్క అన్నయ్యలు ఆయన కొట్టి, హింసించి, అవమానపరిచి ఆయనను చంపాలని చూసి వాళ్ళంతా కలిసి మిద్యానులకు అప్పగించారు, అమ్మేశారు. అదేదో పెద్ద గొప్ప కార్యమని అనుకున్నారు. మనసులో చాలా తృప్తి, సంతృప్తి పొంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ దేవుడు యోసేపుని ఏ ఐగుప్తు దేశంలో ఆయనను మినిస్టర్గా చేయాలనుకున్నాడో వీళ్ళకి తెలియకుండానే తీసుకెళ్ళి యోసేపును అక్కడికి పంపించారు. ఈ విషయం గమనించండి. కనుక నా కృప నిన్ను విడిచిపోదు. కనుక దేవుని కృపయే నీకు ఆధారం, దేవుని కృపయే నీకు ముఖ్యము, మూలం. పర్వతములు తొలగిపోని, మెట్టలు తత్తరలని, తల్లి విడవని, తండ్రి విడిచిపెట్టిని, బంధువులు మర్చిపోని, స్నేహితులు మర్చిపోని ఎన్ని ఎలిగేషన్స్ పెట్టినప్పటికీ దాని విషయంలో మీరు వర్రి కాకండి. నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయములో అనే మాట గమనించండి. నా నిబంధన తొలగిపోదు. నీతో ఎవ్వరు సమాధానంగా ఉన్నా లేకపోయినా దేవుని సమాధాన విషయములో దేవుడు చేసిన నిబంధనను తొలగిపోరు. ఈ విషయం గమనించండి. దేవుడు చేసిన నిబంధన నుంచి మీరు తొలగిపోరు. మన మీద జాలిపడే దేవుడు చెప్తున్న మాట. మనసులో జాలిపడవద్దు మన మీద. దేవుడు మన మీద జాలిపడేవాడు. మనల్ని మనుషులు జాలిపడి ఏదో సహాయం చేస్తే మనం నిజంగా దానికి యాక్సెప్ట్ చేయొద్దు. మనల్నిగా ఇష్టపడేవారు, మనల్నిగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు, దేవుడు తప్ప. కనుక మీరు దేవునితోనే కనెక్ట్ కావాలి, దేవునినే ప్రేమించాలి, దేవునికే భయపడాలి, దేవుడినే గణపరచాలి. ఆ దేవుణ్ణి బట్టే మనం మనుషులను ప్రేమించాలి. కనుక పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, దేవుని కృప నిన్ను విడిచిపోదు. ఈ వాగ్దానము నమ్మి ఆ వాగ్దాన ఫలం పొందుటకు ప్రభు కృప చూపించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఇటు వాగ్దానమును మేము సొంతం చేసుకున్న వారమై, నీ వాగ్దాన ఫలము పొందిన వారమై మీ సాక్షులు ఉంటకు సహాయపడమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.